హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. నేను మీ వహీద్. నిన్న మనం అరకు వచ్చాం కదా, ఇదే ప్రాపర్టీలో ఉన్నాం. నిన్న లంబసింగి అవి తిరిగి ఈరోజు పొద్దున్న టిఫిన్ చేసుకుంటున్నాం. ఓట్స్ ఆమ్లెట్, హెల్తీ ఫుడ్. ఇది తొందర 15 నిమిషాల్లో అయిపోతుంది. ఒక ఓట్స్ ఆమ్లెట్ వేయాలంటే 2 ఎగ్స్, ఒక ఉల్లిగడ్డ సన్నగా తరగాలి, ఒక టమాటా, 3 పచ్చిమిర్చీలు, 2 టీ స్పూన్లు ఓట్స్, 2 టీ స్పూన్లు శనగపిండి, మామూలు అల్లం వెల్లిపాయ పేస్టును, కారపొడి, ఉప్పు తగినంత వేసుకుంటే ఇక ఇలా తయారైపోద్ది. మంచి హెల్తీ ఫుడ్ ఇది. పొద్దున ఒకటి తినేస్తే మధ్యాహ్నం వరకు ఆకలి కాదు. ఓ 4 నిమిషాలు ఇలా సిమ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద పెట్టాలా. తర్వాత ఎట్లా తిప్పాలో నేను చూపిస్తా చూడండి. ఇది మాడినట్టు అనిపిస్తుంది కదా, మాడలేదు, అట్లనే ఉండాలా. టమాటా ఉల్లిగడ్డ ఉడకాలి కదా. ఇది మేమున్న ప్రాపర్టీ. ఇక్కడికి వచ్చి రూములు తీసుకోవడం ఎందుకని మేము గూడారాల్లో ఉన్నాం. కొంచెం నేచర్. ఫర్ హెడ్ 200 మాత్రమే, అందుకే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అరకు నుంచి పాడేరు పోయే రూట్లో సుమారు 11 కిలోమీటర్లు చాపరాయి వాటర్ ఫాల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. మాతో పాటు ఇక్కడ మాకు నేపాల్ జంట పరిచయం అయ్యారు, మా పక్కనే ఉన్నారు వాళ్ళు. అంకుల్ ఈరోజు కూడా మీరు ఉంటే మేము కూడా ఉంటామన్నారు. సరేలే ఉందామని మాతో పాటే వస్తున్నారు వాళ్ళు కూడా. మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రూటు అరకు నుంచి చాపరాయి, పాడేరు, నర్సీపట్నం అట్లా వెళ్ళిపోతుంది. నర్సీపట్నం నుంచి విశాఖపట్నం అట్లా కూడా వెళ్ళిపోవచ్చు. చాలా ఒకప్పుడు సింగిల్ రోడ్ ఇది, ఇప్పుడు హైవే చేస్తే ఎంత బాగుంది చూడండి. రోజుకు లక్షల మంది వస్తారు ఇటు. డిసెంబర్ జనవరి అయితే చాలా బాగుంటుంది. మనం ఫిబ్రవరిలో వచ్చాం, అయినా ఎంత బాగుంది చూడండి. వావ్. చాలా మంది యూట్యూబర్లు కూడా ఇటు వస్తారు, కానీ ఈ సీన్స్ చూపించారు దాదాపు, అందుకే మీకు చూపిస్తున్నా. ఈ రోడ్ మొత్తం ఎంత బాగుంది, కొండలు గుట్టలు, ఎక్కడో కేరళలో తిరిగినట్టు ఉంది కదా. ఈ సీన్స్ చాలా బాగున్నాయి. అందుకే ఇంకా ముందుకెళ్తే చూడండి చిత్రం. రైట్ సైడ్ ఏమో ఎండిపోయిన కొండలు ఉంటాయి, లే లదాఖ్లో వెళ్ళినట్టు తిరిగినట్టు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో పచ్చదనం, మళ్ళీ వెరైటీగా ఉంది కదా. చూడండి లెఫ్ట్ సైడ్ మొత్తం పచ్చగా, ఎంత పచ్చదనం ఉంది చూడండి. అదే రైట్ సైడ్ చూడండి, కొండలు మొత్తం ఎండిపోయింది, గడ్డి కూడా సరిగా లేదు, లే లదాఖ్లో తిరిగినట్టు ఉంటుంది. చాలా బాగుంది, బ్యూటిఫుల్. అరకు చాలా మారిపోయింది నిజంగా, రోడ్లు మాత్రం చాలా బాగైంది. అరకు నుంచి సీలేరు నుంచి భద్రాచలం రోడ్ కూడా బాగానే ఉంది. అరకు నుంచి సీలేరే సరిగా లేదు. మనం అరకు వస్తే చూడవలసినవి చాలా ఉన్నాయి. అరకులో ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, బొర్రా కేవ్స్, వజ్జంగి, చాపరాయి వాటర్ ఫాల్, కొత్తపల్లి వాటర్ ఫాల్, లంబసింగి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా తిరగచ్చు. ఇది చాపరాయి వాటర్ ఫాల్ వచ్చి చికెన్ సీక్ కబాబ్ 50కి 3 సీకులు. చాలా బాగుంది, కాల్చి ఇస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది.
బొంగు చికెన్ బొంగు బిర్యానీ చేస్తారు. ఇక్కడ అల్లం పసుపు కూడా ఇలా పండిస్తారు. ఆర్గానిక్ పంట చాలా తక్కువ ధరల్లో వస్తుంది. చిరుధాన్యాలు, అల్లం పసుపు, చేపలు కూడా కాల్చిస్తారు. చేపలు తినగా రొయ్యలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. చికెన్ సీక్ కబాబ్ను రొయ్యలు చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ టేస్ట్ చూస్తారన్నమాట. బొంగు చికెన్ కూడా దొరుకుతుంది. చూడండి రొయ్యలు, చేపలు మనం ఆర్డర్ ఇవ్వగానే అప్పుడే వేడి కాల్చిస్తారన్నమాట. ఇది మనం లోపలికి వెళ్తున్నాం. చేపరాయి వాటర్ పార్క్. ఇది ట్రెడిషనల్ డ్రెస్సా, సాంప్రదాయ డ్రెస్? నేనా? మీకు కడతారు ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో. तुमच्या सुद्धा जाईल रेडी होते. ఇక్కడ ముందు చిన్న కాలువ ఉంది. చేపరాయి వాటర్ ఫాల్. ఈ కాలువ పైన చిన్న బ్రిడ్జ్ కట్టారు ఫోటో షూటింగ్ కోసం. ఇది బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి మనం. ఎక్కడి వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తారు అన్నమాట. ఇక్కడికి ఆగస్ట్ సెప్టెంబర్లో వస్తే ఇంకా బాగుంటుంది. మనం వచ్చింది ఫిబ్రవరి అయినా ఉన్నాయి, వాటర్ బాగానే ఉన్నాయి. చూడండి ఎట్లా జారుతారు. అందుకే చేపరాయి అంటారు. చిన్న పిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటూ ఉంటారు. అదే ఎట్లా జారుతారు చూడండి. ఇక్కడ జారుతారు. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని
సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.